హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను యాపిల్ iphone11 అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. యాపిల్ మొబైల్ అంటే అందరికీ క్రేజీ ఉంటుంది. సో ఈ మొబైల్ నేను ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అయితే ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చేసే ముందు నేను ఈ యాపిల్ iphone11 ఎందుకు కొన్నాను, అయితే నేను యాపిల్ 11 ఎందుకు కొన్నాను, యాపిల్ కన్నా ఒక మొన్న లేటెస్ట్గా ఒక మొబైల్ యాపిల్ iphone SE రిలీజ్ అయింది. నేను అది కొనకుండా ఇది 8 months కింద రిలీజ్ అయింది. ఆ 8 months కింద రిలీజ్ అయినా నేను ఇదే ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, దీనికన్నా అప్గ్రేడ్ వర్షన్ యాపిల్ 11 Pro Max కూడా ఉంది. అయినా ఆ మొబైల్ కూడా కొనకుండా నేను యాపిల్ 11 ఎందుకు కొన్నాను అనే దాని గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో ఈ మొబైల్ కొనే ముందు నేను ఇంతకుముందుకు ఏ మొబైల్ వాడానో కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. అయితే ఫ్రెండ్స్, నేను 2017 ఏప్రిల్లో నేను యాపిల్ iPhoneX కొన్నాను. అయితే నాకు ఆ ఫోన్ రీసెంట్గా మొన్నటి వరకు నాకు ఆ ఫోన్ వర్క్ అయింది. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూతో నాకు ఆ ఫోన్ కొంచెం హీట్ ప్రాబ్లం వచ్చి నాకు అది యాక్చువల్గా మనకు యాపిల్ ఫోన్స్ అంటే అవి కంపల్సరీగా ఒక 4 years వరకు అయితే కంప్లీట్గా రన్ అవుతున్నాయి. అయితే ఆ ఫోన్కి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చేసి అది రేర్గా అవుతుంది. అయితే నేను ఇంకా ఫోన్ వేరేది రీప్లేస్ చేద్దాం అనుకున్నా. ఆ మొబైల్ యాపిల్ ఫోన్ ఎక్స్కి బదులుగా నాకు వేరే మొబైల్ని నేను రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. అయితే నేను వేరే మొబైల్స్ అంటే వేరే కంపెనీ మొబైల్స్ నాకు కొనడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు యాపిల్ ఫోన్ అండ్ వాడడం చాలా బాగుంటుంది. యాపిల్ ఫోన్కి మనం ఒకసారి అలవాటు పడ్డామంటే మనకు యాపిల్ ఫోనే కావాలంటాం. 99% ఎవరైనా సరే యాపిల్ మొబైల్కి వాడేవాళ్ళు ఒకవేళ వాళ్ళ మొబైల్ ఏదైనా ఖరాబ్ అయినా ఏదైనా అయినా కూడా వాళ్ళు యాపిల్ బ్రాండ్ వదిలేసి ఇంకొక బ్రాండ్కి మాత్రం వాళ్ళు పోరు. ఇది మాత్రం 100% నేను ఖచ్చితంగా చెప్తాను. 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు యాపిల్ మొబైలే కావాలని కోరుకుంటారు. మార్కెట్లో రీసెంట్గా యాపిల్ iPhone SE మనకు రిలీజ్ అయింది. అయితే ఆ మొబైల్ ఈ మొబైల్ బయోచిప్ మాత్రం A13. అయినా కూడా నేను ఆ మొబైల్ ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఆ మొబైల్ స్క్రీన్ అనేది చిన్నగా కనబడుతుంది. ఇంకా ఆ మొబైల్కి నాకు సైడ్లో ఇట్లా బ్లాక్ కలర్ స్ట్రిప్స్ లాగా వచ్చాయి. సో నాకు అది నచ్చలేదు. అందుకు నేను యాపిల్ iPhone11 కొన్నా. అయితే నేను యాపిల్ iPhone11 Pro ఎందుకు కొనలేదంటే అది వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అది వచ్చేసి 1,06,000 చేంజ్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 1,17,000 ఉంది. మనకి ఇది వచ్చేసి 68,400కి మనకు ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. అయితే మనకు రిలయన్స్ స్టోర్ వాళ్ళు మాత్రం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మనకు 64,900కి మనకు ఈ మొబైల్ అయితే మనకు డెలివరీ చేశారు. సో నేను అందుకు ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఇది 38,000 to 40,000 పైన మనకు డిఫరెన్స్ వచ్చింది. సో అందుకు నేను యాపిల్ iPhone11 కొన్నాను. అయితే మనకి ఈ రెండు మొబైల్స్లో మనకు డిఫరెన్స్ అంటే స్క్రీన్ పరంగా చూసుకుంటే అది మన యాపిల్ iPhone11 Pro వచ్చేసి మనకు సూపర్ రెటీనా డిస్ప్లే వస్తుంది. మనకి ఇది వచ్చేసి లిక్విడ్ రెటీనా డిస్ప్లే వస్తుంది. సో స్క్రీన్లో చిన్న కాంప్రమైజ్. అండ్ మనకి ఇది వచ్చేసి మనకు కెమెరాస్ వచ్చేసి మనకు దాంట్లో 3 కెమెరాస్ వస్తాయి. మనకు యాపిల్ 11 Pro Maxలో వచ్చేసి 3 కెమెరాస్ వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకు 2 కెమెరాస్ వస్తాయి. అయితే టెలిఫోటో కెమెరా అనేది మనకు ఈ మొబైల్లో మిస్సింగ్ ఉంది. అయినా పర్లేదు, మనకు ఆ టెలిఫోటోది మనకు అంత ముఖ్యం కాదు. మనం అంతా మ్యాక్రో పెట్టి మనం ఫొటోస్ ఏం అవసరం లేదు అనుకుంటే దానికి నేను కాంప్రమైజ్ అయిపోయినాను. ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి మనకు ఇది 6.5 inch ఉంటుంది మనకు యాపిల్ 11 Pro Max. అండ్ మనకి ఇది వచ్చేసి 6.1 inch ఉంటుంది. ఎందుకంటే నాకు మరీ ఫోన్ పెద్దగా ఉండాలని ఇష్టం లేదు. సో నేను సైజ్ కోసం కూడా దీనికోసం నేను కాంప్రమైజ్ అయిపోయి నేను తీసుకున్నాను. సో మీరు బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం యాపిల్ 11 Pro కన్నా 11 మీరు కొనుక్కోవడం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈక్వల్ డిఫరెన్స్ ఆ రెండు మొబైల్స్కి మనం చూసుకుంటే ఓన్లీ 90% డిఫరెన్సే ఉంది. సో ఆ ఫోన్స్ రెండు కంప్లీట్గా సేమ్ ఉంటాయి. మొబైల్స్ మనకేం చేంజ్ ఉంటాయి, కలర్స్ కూడా మనకు సేమ్ అవైలబుల్లో ఉన్నాయి. సో అందుకు నేను యాపిల్ 11 కొనుక్కున్నాను. అయితే ఇంకొకటి, ఈ యాపిల్ మొబైల్స్ ఎందుకు అందరూ వాడతారు అంటే ఈ యాపిల్ మొబైల్ వచ్చేసి మనకు చాలా సెక్యూరిటీ పర్పస్లో మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ దీంట్లో యాప్స్ కూడా మనం ఏవి అంటే అవి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మనకు ఈ సెక్యూరిటీ పరంగా మాత్రం యాప్స్ ద్వారా మనకు ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఇది మనకు యూజ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. మామూలు మొబైల్స్కి చూసుకుంటే యాపిల్ ఫోన్ చూడడానికి ఇది కాస్ట్ అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది. అండ్ ఇది వాడదామంటే ఇది ఏముంటుందో దీంట్లో ఆప్షన్స్ అంతా స్పెషల్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నార్మల్ ఫోన్స్ కన్నా యాపిల్ ఫోన్ చాలా ఈజీ ఉంటుంది మనం వాడడానికి. ఇంకొకటి వచ్చేసి మనకు డిగ్నిటీ. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 10 మందిలో ఉన్నప్పుడు మన దగ్గరనే యాపిల్ ఫోన్ ఉంది అంటే మనకు కొంచెం బయట నలుగురిలో మనకు ఒక వాల్యూ అనేది వేరేది ఉంటుంది.
యాపిల్ ఫోన్ కాస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అందరు ఎఫోర్డ్ చేయరు. సో యాపిల్ ఫోన్ వాడేవాడు కొంచెం డిగ్నిటీగా స్టాండర్డ్ అనేది కనబడుతుంది. సో మనం ఇట్లా కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటే కూడా యాపిల్ ఫోన్ అనేది బాగుంటుంది. ఈ మొబైల్లో మెయిన్గా మనం చెప్పుకోవాలంటే మనకు ఈ మొబైల్ హ్యాంగ్ అవ్వడం కానీ, మనకు ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇది ల్యాగ్ అవ్వడం కానీ, ఇట్లా స్ట్రక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఎప్పుడు మనకు చూడడానికి ఉండదు. సో యాపిల్ ఫోన్స్లో మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆండ్రాయిడ్ ర్యామ్ అండ్ యాపిల్ ఫోన్ ర్యామ్కి మనం కంపేర్ చేసుకుంటే ఈక్వల్గా మాత్రం ఉండదు. యాపిల్ది మాత్రం ఒక కొంచెం మటుకు స్పీడ్ ఉంటుంది. ఇదే నార్మల్ ఆండ్రాయిడ్ అనుకో అవి ర్యామ్ అనేది కొంచెం స్లో ఉంటుంది. దీనికి కంపేర్ చేసుకుంటే ఒక విధంగా డబులే అనుకోవచ్చు. ఇది చాలా స్పీడ్ ఉంటుంది యాపిల్ది. మనం నార్మల్ మొబైల్కి యాపిల్ మొబైల్కి చూసుకుంటే మనకు దాని ఒక ఓఎస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, అది చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటే పోతే మనకి యాపిల్ ఫోన్ గురించి చాలా ఉంటుంది. సో నేను జనరల్గా బ్రీఫ్గా చెప్తలేను, మామూలుగా నేను చెప్తున్నాను యాపిల్ మొబైల్ ఎందుకు వాడతారు అనే దాని గురించి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనకు యాపిల్ 11 మొబైల్లో మనకి ఏమేమి బాక్స్లో చూడడానికి దొరుకుతున్నాయి అండ్ ఈ యాపిల్ మొబైల్లో మనకు ఏమేమి స్పెషల్ ఉన్నాయి ఫీచర్స్ అనే దాని గురించి మనం క్లియర్గా ఈ అన్బాక్సింగ్ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకు బాక్స్ వచ్చేసి ఇట్లా మనకు 2 కెమెరాస్ అండ్ ఇక్కడ ఫ్లాష్ అండ్ ఇక్కడ యాపిల్ లోగో, ఇట్లా మనకు మొబైల్ డిజైన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ యాపిల్ అని ఇచ్చాడు. సో పర్పుల్ కలర్లో మనకు యాపిల్ అని ఇచ్చాడు. ఇక్కడ యాపిల్ లోగో అనేది ఉంది, ఇక్కడ యాపిల్ అని లోగో ఉంది. సో వెనక మనం స్పెసిఫికేషన్స్ గురించి మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకు, సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 64 GB వేరియంట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు iphone11 ఇయర్ పాడ్స్ అండ్ లైట్నింగ్ కనెక్టర్, USB కేబుల్ ఉంటుంది అండ్ పవర్ అడాప్టర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు GSM సపోర్ట్, వైఫై, బ్లూటూత్, NFC అనే GPS ఇవన్నీ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు దీని ప్రైస్ వచ్చేసి మనకు 68,300. సో మనకి ఇక్కడ EMI నెంబర్ ఇవన్నీ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో బాక్స్ ఈ బాక్స్ ఓపెన్ చేసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేసుకొని ముందుగా మనకు వచ్చేసి మొబైల్. సో చూడండి, సో ఈ మొబైల్ ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి స్పీకర్స్, ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చాడు, స్పీకర్ గ్రిల్స్ అండ్ ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ రాకర్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి మనకు సైలెంట్ మోడ్ అండ్ రింగ్ మోడ్ అనేది పెట్టుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి మనకు ప్లేన్ ఇచ్చాడు. తర్వాత మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకు సిమ్ స్లాట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఓవరాల్గా మన మొబైల్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్. సో ఈ ఫోన్ పక్క పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని మనకు ఒక చిన్న డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దీని లోపల వచ్చేసి మనకు హలో అని ఒక మెసేజ్, ఇది వెల్కమ్ డాక్యుమెంట్. సో దీంట్లో మనకు మాన్యువల్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్ ఎజెక్టర్ అండ్ యాపిల్ మొబైల్లో మనకి ఏంటంటే స్టిక్కర్స్ అనేది ఇస్తాడు. సో మనకు దీంట్లో 2 స్టిక్కర్స్ అనేది వచ్చాయి. సో మనకు ఇదొక ఛార్జింగ్ అడాప్టర్. తర్వాత దీంట్లో మనకు ఇయర్ ఫోన్స్, లైట్నింగ్ కేబుల్. సో ఇవన్నీ పక్క పెట్టుకుందాం. సో ఈ మొబైల్ మనం ఈ కవర్ తీసుకుందాం. సో సిమ్ స్లాట్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో మనం ఈ మొబైల్ని ఇప్పుడు ఆన్ చేసుకుందాం.
సో మనకు మొబైల్ ఆన్ కాగానే మనకు హలో అని ఇట్లా వెల్కమ్ వస్తుంది. సో మనం దీంట్లో కోడ్లోకి వెళ్ళి ఇది ఇట్లా అన్నాడు. సో మనం లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇండియా, సెట్టింగ్ లాంగ్వేజ్ అయిపోయింది, సెట్ మాన్యువల్లీ. సో ఇక్కడ మనకు కంటిన్యూ. సో మనకు వైఫై అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ముందుగా మనం వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి. సో వైఫైతో కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మనకు దీంట్లో ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఒకటి దీంట్లో మనకు ఉండదు. సో మనం ఫేస్ అన్లాకింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఇది చేసుకోవచ్చు. మనం తర్వాత సెటప్ చేసుకుందాం. సో దీనికి ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో యూజ్ ఎనీవే. సో మనం బ్యాకప్, నాకు ఇంతకు ముందుకు ఐఫోన్ ఉంది కాబట్టి దాన్ని ఐక్లౌడ్ నుంచి నేను దీన్ని బ్యాకప్ చేసుకుంటాను. సో మనం ఏదైనా మ్యాక్ మనం దాని పీసీలో కూడా మనం ఏదైనా డేటా స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని మళ్ళీ మనము దీంట్లో రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ నుంచి నేను చేసుకుంటాను. నాకు క్లౌడ్ ఐడి ఉంటుంది. మన క్లౌడ్ ఐడితోని మనము పాత ఫోన్లో ఉన్న డేటాని మనం దీంట్లోకి మళ్ళీ తెచ్చుకోవచ్చు. మనం వేరే మ్యాక్ డివైస్ వాడితే దానికి ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్ అనేది మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇట్లా వేరే కోడ్, నాకు జనరేట్ అయిన కోడ్ నేను ఎంటర్ చేసుకున్న తర్వాత మన క్లౌడ్ నుంచి మనకి ఇది సింక్ అయిపోతుంది. సో మనకు ఇంతకుముందుకు మన మొబైల్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ మనకు ఇలా సింక్రనైజ్ అయిపోయి మనకు మొత్తం అన్ని డీటెయిల్స్ పాత మొబైల్లో మనకున్న డేటా మొత్తం ఇళ్ళకి వచ్చేస్తుంది. సో ఇది ఐక్లౌడ్ నుంచి మనకు రీస్టోర్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనకు యాపిల్ ఐఫోన్ 11 ప్రోకి, యాపిల్ ఐఫోన్ 11కి మనకి ఏంటంటే ఈ బాడీ వచ్చేసి దాంట్లో స్టీల్ ఉంటుంది, మనకి ఇది వచ్చేసి అల్యూమినియం బాడీ ఉంటుంది. సో ఇదొక్క డిఫరెన్స్ కూడా ఉంది మనకి. సో మనకు సెటప్స్ ఇలా ఉంటాయి. సో మనకు ఐఫోన్ అనేది మొత్తం ఇన్స్టాల్ అయిపోయింది. సో మనకి ఇంతకుముందుకున్న యాప్స్ కూడా అన్నీ మనకు దీంట్లోకి వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ఇది మన యాపిల్ ఐఫోన్ 11 అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.